షలోమ్ ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. యెరూషలేంలో ఇక్కడ పస్కా పండుగ వాతావరణం నెలకొల్పబడింది. మీరు అనుకోవచ్చు, ఏంటి బ్రదర్, ఏం పస్కా పండుగ? న్యూస్ ఛానళ్ళలో చూస్తూ ఉంటుంటే ఇజ్రాయెల్ దేశంలో రక్తపాతము, భయంకరంగా బాంబులు పేలిపోతూ ఉంటున్నాయి, ఎక్కడ చూసినా కానీ మారణ హోమమే అన్న రేంజ్లో మేము వార్తలు వింటూ ఉంటున్నాం. మీరేంటి ప్రశాంతంగా హాయిగా పార్కులో ఉన్నారు అని అనుకుంటూ ఉండవచ్చు. ఎస్, ఇక్కడ ప్రశాంతంగానే ఉన్నది. మీకు న్యూస్ ఛానళ్ళలో చూపిస్తున్నంత భయంకరంగా బీభత్సంగా అయితే పరిస్థితులు ఇక్కడ లేవు. ఓకే, సో యాక్చువల్గా ఈ యొక్క పస్కా పండుగ సీజన్ వల్ల నేను కొంచెం బిజీగా ఉన్నాను. అందుకే నేను కంటిన్యూగా మీకు అప్డేట్స్ ఇవ్వలేకపోతూ ఉన్నాను. సో ఇప్పుడు అలా కొంచెం బయటికి రావడం జరిగింది, ప్రశాంతంగా కొద్దిసేపు పార్కులో కూర్చుందాము అనేసి. సో ఆ టైంలోనే నేను మీకు ఈ యొక్క అప్డేట్స్ ఇద్దామనేసి ఈ వీడియో చేస్తూ ఉంటున్నాను. ఎస్, దయచేసి గమనించండి, చాలామంది టెన్షన్ పడుతూ ఉంటున్నారు. అంతటి టెన్షన్తో కూడిన భయభ్రాంతులతో కూడిన వాతావరణం అయితే ఇక్కడ ఏమీ లేదు. ఓకే, చూడండి ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉన్నది. సో దాదాపు అన్ని చోట్ల ఇదే రకమైన ప్రశాంతమైన వాతావరణం ఉన్నది. కాకపోతే ఈ యొక్క బాంబులు పడ్డాయి చూడండి, ఈ యొక్క మిసైల్స్ పడ్డాయి కదా, ఆ మిసైల్స్ పడిన చోట్ల మాత్రమే ఆబ్వియస్లీ కొంత భయభ్రాంతులతో కూడిన వాతావరణం ఉంటుంది. వెంటనే అధికారులు వచ్చేస్తారు, అక్కడ ఉన్న జనాలందరినీ హాస్పిటల్కి తీసుకెళ్ళవాలని హాస్పిటల్కి పంపించేస్తారు. ఎవరైనా క్షతగాత్రులుగా ఉంటే వారికి ట్రీట్మెంట్ ఇస్తారు. పిల్లలు ఉంటే పిల్లలకు కూడా ట్రీట్మెంట్ ఇస్తారు. తెలుసా, ఎవరికేం దెబ్బలు తాకపోయినా కానీ కొంచెం మెంటల్గా స్టేబుల్ అవ్వడానికి, వెంటనే వాళ్ళు మళ్ళీ యాక్టివ్ అవ్వడానికి రకరకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. కొన్ని టీమ్స్ ఉంటాయి అన్నట్టు, పిల్లలతోటి పెద్దలతోటి కూర్చొని వారికి ఏదైనా ఈ యొక్క థెరపీ, ఏదన్నా వారికి ఏమైనా ట్రీట్మెంట్ కావాలి అని అంటే, సైకలాజికల్గా ఏదైనా సపోర్ట్ కావాలంటే చాలామంది టీమ్స్ ఉంటారు. అన్నిటిని వెంటనే సెట్ చేస్తూ ఉంటుంటారు అన్నట్టు. అంతేగాని మనకు మీడియాలో చూపించినంత బీభత్సంగా భయభ్రాంతులతో కూడిన వాతావరణం అయితే ఇక్కడ ఏమీ లేదు. నాకు చాలా బాగుంది. ఇక్కడ చూస్తే చూడండి, మొత్తం ఒలివ చెట్లు. ఓకే, సో ఇవన్నీ ఒలివ చెట్లు వెనకాల కనపడుతున్నాయి మీకు. సో ఈ రకంగా ఒలివ చెట్ల మధ్యలో ఇలా ప్రశాంతంగా కూర్చొని మీతో మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఓకే, దయచేసి గమనించండి, ఈ యొక్క వార్ అప్డేట్స్కి వచ్చినట్లయితే హౌతీలు వార్లోకి ఎంటర్ అయిపోయారు. హౌతీలు, సో యాక్చువల్గా ఈ హౌతీలు ఎప్పుడో వార్లోకి ఎంటర్ అవుతారు అని ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే ఏంటి అని అంటే, వాళ్ళు ఇప్పుడు ఎంటర్ అవ్వడం వెనకాల ఒక స్ట్రాటజీ ఉన్నది. ఏం అర్థం చేసుకోవచ్చు అని అంటే, ఇంతకీ హౌతీలు ఎవరు అని అంటే, ఈ యొక్క ఇరాన్, ఈ యొక్క తీవ్రవాద దేశము, తీవ్రవాద అధికారులు వాళ్ళు ఏం చేసినారు అని అంటే, ఇజ్రాయెల్ దేశాన్ని ఏ రకంగానైనా కానీ నేలమట్టము చేయాలి అన్న ఉద్దేశముతోటి వాళ్ళ మెయిన్ గోల్, ఇరాన్ యొక్క మెయిన్ గోల్ ఏంటి అని అంటే, ఇజ్రాయెల్ దేశం భూమి మీద లేకుండా చేయాలి. అదే ఇరాన్ దేశం యొక్క మెయిన్ గోల్, ప్రస్తుతం ఉన్న రెజీమ్ యొక్క మెయిన్ గోల్. ఓకే, యాక్చువల్గా యుద్ధానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటి అనేసి నేను మొన్న షబ్బాత్ రోజు ఒక వీడియో చేశాను. అది ఇంకా ఎడిట్ చేయలేదు. అది ఎడిట్ చేసి తప్పకుండా మీ ముందుకు తీసుకొని వస్తాను. ఆ వీడియో ప్రతి ఒక్కరూ చూడాలి. అసలు ఎందుకు యుద్ధం జరుగుతుంది అనేది చాలామంది క్లారిటీ లేదు. ఓకే, సో ఆ వీడియో చూస్తే మీకు స్పష్టమైన క్లారిటీ వస్తుంది. ఓకే, ఈ యొక్క ఇరాన్ ఏం చేసింది అని అంటే, ఈ తీవ్రవాద ప్రాక్సీస్ని రెడీ చేసింది అన్నట్టు. ఈ యొక్క హౌతీలు, హెజ్బొల్లా, గాజాలో హమాస్, సో వీళ్ళ ద్వారా మొత్తం మిడిల్ ఈస్ట్ని మొత్తం కాంకర్ చేసి ఇజ్రాయెల్ దేశాన్ని లేకుండా చేయాలి అనేది ఇరాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇప్పుడు ఈ యొక్క యుద్ధ సమయంలో ఇరాన్ కంటిన్యూగా అటాక్ చేస్తూనే ఉంది ఇజ్రాయెల్ దేశాన్ని. అటు తర్వాత ఈ యొక్క హెజ్బొల్లా కూడా వార్లోకి ఎంటర్ అయిపోయింది. ఎప్పుడైతే హెజ్బొల్లా వార్లోకి ఎంటర్ అయిపోయిందో, ఇజ్రాయెల్ దేశము, ఈ యొక్క ఐడిఎఫ్ ఆర్మీ హెజ్బొల్లా యొక్క స్థావరాలను కంప్లీట్గా నేలమట్టం చేస్తూ వస్తూ ఉన్నది. ఇప్పటి వరకు దాదాపు 800కు పైగా హెజ్బొల్లా తీవ్రవాదులు మరణించడం జరిగింది. అనేకమైన స్థావరాలను నేలమట్టం చేసింది. అయితే ఈ పరిస్థితుల్లో హౌతీలు ఈ టైంలో ఎంటర్ అవ్వడం గల ముఖ్య కారణం ఏమిటి అని అంటే, ఇరాన్ వీక్ అయిపోతుంది, హెజ్బొల్లా వీక్ అయిపోతూ ఉంది. ఇరాన్ యొక్క ఆర్మీస్ ఏవైతే ఉన్నాయో, ఐఆర్జీసీ, ప్రధానంగా ఐఆర్జీసీ స్థావరాలన్నీ నేలమట్టం అయిపోతూ ఉంటున్నాయి. వారి యొక్క నేవీ నాశనం అయిపోయింది, వారి యొక్క ఆర్మీ చాలా వరకు నాశనం అయిపోయింది, వారి యొక్క మిసైల్ ప్రొజెక్టర్స్ 80 to 90% నాశనం అయిపోయినాయి. అంతేకాదు మొన్ననే ఈ యొక్క 4 స్టీల్ ప్లాంట్ల మీద ఇజ్రాయెల్ దేశం అటాక్ చేయడం జరిగింది. 4 స్టీల్ ప్లాంట్లను కంప్లీట్గా నేలమట్టం చేయడం జరిగింది. ఎందుకు అనంటే, ఈ స్టీల్ ప్లాంట్ల ద్వారా ఈ యొక్క ఇరాన్కి, ముఖ్యంగా ఐఆర్జీసీకి, ఈ యొక్క తీవ్రవాద సంస్థలకి
కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వారికి యొక్క రెవెన్యూ జనరేట్ అవుతా ఉందన్నట్టు. సో అందుకనే ఆ యొక్క రెవెన్యూ జనరేట్ అవ్వకుండా వారు ఆర్థికంగా కూడా చతికిలపడు నిమిత్తము ఈ యొక్క ఇజ్రాయెల్ దేశము ఆ యొక్క 4 స్టీల్ ప్లాంట్ని కంప్లీట్గా నిలమట్టం చేయడం జరిగింది. అంతేకాదు ఈ యొక్క ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ని కూడా 2 చోట్ల ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ని కూడా కంప్లీట్గా ధ్వంసం చేయడం జరిగింది. సో అంతగా ఈ యొక్క ఇరాన్ IRGC అనేది కంప్లీట్గా వీక్ అయిపోతూ ఉన్న తరుణంలో వీళ్ళు ఏం చేసినారు అని అంటే హౌతీలను తీసుకొని వచ్చేసారు. సో హౌతీలకు కూడా అంత పెద్ద బలమేమీ లేదు. ఎందుకనంటే మొన్న 12 డే వార్లో అయితేనేమి, అంతకుముందు October 7th అయితేనేమి హౌతీలను కూడా చాలా వరకు ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం నేలమట్టం చేయడం జరిగింది. కాకపోతే ఏంటి అని అంటే ఇంకా మేము కూడా ఉన్నాము అన్నట్టుగా వాళ్ళు చూపించుకుంటూ ఉన్నారు. హౌతీలు బ్యాలిస్టిక్ మిసైల్స్ వేయడం జరిగింది, క్లస్టర్ బాంబులు వేయడం జరిగింది. ఓకే, బట్ దేవుడి కృపను బట్టి చాలా వరకు అవన్నీ ఇంటర్సెప్ట్ చేయబడడం జరిగింది. ఒక్కటి మిస్ అవ్వడంతో టెల్ అవీవ్లో అది పడడంతో ఒక వ్యక్తి చనిపోయాడు. షబ్బాత్ రోజు చనిపోయాడు అన్నట్టు. ఓకే, ఫ్రైడే నైట్. సో బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ పెద్దగా నష్టం ఏమీ జరగలేదు. అయితే ఈ యొక్క ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మాత్రము మేము మిసైల్స్ని కంటిన్యూగా వేస్తూనే ఉంటాము, వాటిని ఆపే ప్రసక్తే లేదు అని ఆయన ప్రకటించడం జరిగింది. ఇంకా మనం వచ్చినట్లయితే ట్రంప్ ఏమంటూ ఉన్నాడు అని అంటే మొన్నటి వరకు 10 days కొంచెం టైం తీసుకుందాం అని చెప్పాడు కదా. సో ఆ 10 days టైం అలాగే ఉంది. బట్ ఇరాన్ మీద దాడులు కొనసాగుతూ ఉన్నాయి, ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తూనే ఉన్నది. ట్రంప్ ఏమనుకున్నాడు అని అంటే ఈ యొక్క కర్గ్ ఐలాండ్ ఉంది కదా, నేను మన వీడియోలో చెప్పాను, ఈ యొక్క ఇరాన్ దేశానికి 90% రెవెన్యూ జనరేట్ అయ్యే ఆ యొక్క కర్గ్ ఐలాండ్ ఏదైతే ఉన్నదో దాన్ని టార్గెట్ చేశాడు అని చెప్పాను. అయితే ఏదో కొద్ది మందితోటి మనం అందులోకి దిగి కొంత విధ్వంసాన్ని సృష్టించాలి అని అనుకున్నారు, కానీ ఇప్పుడు మాత్రము చాలా పెద్ద ఎత్తున విధ్వంసానికి వారు సిద్ధపడతా ఉంటున్నారు. అంతేకాదు ఈ యొక్క యురేనియం, ముఖ్యంగా ఈ యొక్క న్యూక్లియర్ బాంబులను తయారు చేయడానికి యురేనియం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఆ యురేనియంని కంప్లీట్గా కలెక్ట్ చేసుకోవాలి అని వారు సిద్ధపడుతున్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. ఓకే, సో యురేనియంని కంప్లీట్గా కలెక్ట్ చేసుకోవాలి అని అంటే బూట్స్ ఆన్ ద గ్రౌండ్ తప్పకుండా సైనికులు ఈ యొక్క ఇరాన్లోకి దిగాలి. సో అమెరికా సైనికులు ఇరాన్లోకి దిగి ఆ యొక్క సైనిక బలగాలందరూ కలిసి ఆ యొక్క యురేనియంని కలెక్ట్ చేసుకునే అవకాశాలే ఎక్కువగా కనబడుతూ ఉంటున్నాయి. అంటే ఏంటంటే ఇంకా ఈ యొక్క యుద్ధం తీవ్రతరము అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఆలోపు ఇరాన్ ఏమైనా దిగొచ్చి ఈ యొక్క కండిషన్స్కి ఒప్పుకుంటే పీస్ డీల్ వచ్చేస్తుంది, సీజ్ ఫైర్ అయిపోతుంది. లేదు అని అంటే మాత్రం ఇది ఇంకా తీవ్రతరమయ్యే అవకాశాలే ఎక్కువగా కనబడుతూ ఉంటున్నాయి. ఈలోపు ఈ యొక్క గల్ఫ్ దేశాలు కూడా ఈ డీల్ మాట్లాడడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఈ యొక్క సౌదీ కింగ్ ఆయన కూడా ఈ యొక్క డీల్ జరగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. కాకపోతే ఏంటి అని అంటే ఇరాన్ ఏం చేస్తుంది అని అంటే ఎట్టి పరిస్థితుల్లో హెజ్బొల్లాని మీరు నాశనం చేయకూడదు, హెజ్బొల్లాకి ఇమ్యూనిటీ క్రియేట్ చేయాలి అని అంటే ఈ హెజ్బొల్లాని టచ్ చేయకూడదు, అవసరమైతే ఇంకా ఫండింగ్ చేయాలంట హెజ్బొల్లాకి జరిగిన నష్టం కొరకు. ఓకే, సో ఇటువంటి కండిషన్స్ అన్నీ పెడతా ఉంది కాబట్టి అవి ఎంతవరకు ఆ కండిషన్స్ నెరవేర్చబడతాయి అనేది చాలా డౌటే. సో ఆ కండిషన్స్కి అమెరికా ఎంతవరకు ఒప్పుకుంటుంది అనేది డౌటే అన్నట్టు. ఓకేనా, సో ఎస్ ఇవి ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ అయితే. సో ప్రార్థన చేస్తూ ఉండండి. ఎస్, మీరందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు అని నేను నమ్ముతూ ఉన్నాను. మరొక్క మారు నా కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువు నామములో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఎస్, ఇక్కడున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయండి, IDF ఆర్మీ కొరకు ప్రార్థన చేయండి, ఇజ్రాయెల్ సైన్యం కొరకు ప్రార్థన చేయండి, అండ్ ఈ యొక్క క్షతగాత్రుల కొరకు అలాగే మరణించిన వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇరాన్ దేశంలో ఉన్న అమాయక ప్రజల నిమిత్తం ప్రార్థన చేయండి, అమాయక ప్రజల నిమిత్తము. అంతేకాదు ఈ యొక్క తీవ్రవాద భావజాలంతో అనేక మంది హింసింపబడుతూ ఉంటున్నారు. అమాయక ముస్లిం ప్రజలు, అరబ్బులు హింసింపబడుతూ ఉంటున్నారు, బాధింపబడుతూ ఉంటున్నారు. వారి నిమిత్తం కూడా మనం అందరము ప్రార్థన చేయాలి. దయచేసి గమనించండి, ఇరాన్కి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన ముస్లిమ్స్కి వ్యతిరేకంగా మాట్లాడినట్టు కాదు. ఇరాన్కి వ్యతిరేకంగా మాట్లాడడము, ఇజ్రాయెల్కి అనుకూలంగా మాట్లాడడము అంటే ఈ యొక్క తీవ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడడమే. అది అర్థం చేసుకోవాలా. నేను వీటన్నిటిని స్పష్టంగా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, దాన్ని ఎడిట్ చేసి నేను మీ దగ్గర తీసుకొని వస్తాను. ఓకేనా, సో తప్పకుండా మీకు అది అప్లోడ్ చేస్తాను. అందులో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి అనేసి. ఓకే, కనబడుతుందా మీకు బ్యాక్గ్రౌండ్లో ఈ యొక్క వెహికల్స్ అన్నీ? సో ప్రశాంతంగా ఉన్నది. ఎక్కువగా చాలామంది యొక్క పస్కా పండుగ ప్రిపరేషన్స్లో ఉన్నారు కాబట్టి బిజీగా గడుపుతూ ఉంటున్నారు. వన్స్ ఈ యొక్క పస్కా పండుగ స్టార్ట్ అయిపోయిందంటే చక్కగా హాలిడేస్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ ఇప్పుడు హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి.
సో ఇంకా పస్కా పండుగ స్టార్ట్ అయిందంటే ఇంకా చాలామంది ఇంట్లోనే ఉంటారు అన్నట్టు, వర్క్స్ కూడా ఎవరు వెళ్ళరు, చాలా సందడిగా ఉంటుంది. సో ప్రార్థన చేస్తూ ఉండండి. అండ్ అంతేకాదు నేను ఈ యొక్క యెరూషలేము గురించి ప్రార్థన చేయడం అది మూఢత్వమా వాక్యానుసారమా అనేది ఒక వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేశాను, డీటెయిల్గా కాదు, ఓకేనా. బట్ అది మీకు కొంత అవగాహనను కల్పిస్తుంది. తప్పకుండా ఆ వీడియోను కూడా చూడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఓకే, మంచిది. థ్యాంక్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ. అండ్ దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయడం మిస్ అవ్వమాకండి. ఇంకెవరైనా కానీ సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఇక్కడున్న అప్డేట్స్ మరి మన తోటి వారందరూ తెలుసుకునే నిమిత్తము వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ.